రాష్ట్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ పెద్దలు రిమోట్ కంట్రోల్ తో నడిపిస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలతో ఢిల్లీ పెద్దలు కళ్ళు తెరిపించాలి. రాష్ట్రంలో ఏడాదిలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో 294 స్థానాలను మనమే గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుస్థిర పాలన అందిస్తామని నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. ఓవర్ ఎక్స్పెక్టేషన్ జంట ఓవర్ ఎమోషనల్ లేడీ నాట్ హ్యాపీ ఇన్ హిస్టరీ. ఏమిటి జగను, తమాషాగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? 2009 ఎన్నికల్లో చిరంజీవి కూడా నీ మాదిరిగా ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ పరిస్థితి చూస్తే మరోలా ఉంది. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న అనుభవంతో చెప్తున్నాను, ప్రజలు నీ మాటలు వినే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఎంతో తెలివిగా ముందుకు పోతున్నారని చెప్పేసి తెలియజేసుకున్నాను. అరే కేంద్రమై 294 సీట్లు నీవైతే మేమేం కావాలి? గా తెలంగాణ సీట్లన్నీ టీఆర్ఎస్. కావాలంటే నీ సీమాంధ్ర మొత్తం తీసుకోపోయి మన ఇద్దరం సెంటర్లో ఆడుకుంటాం. గేమ్ మాట్లాడుతూ ఉన్నారు. నాకు సీఎం పదవి వచ్చినాకనే తెలిసింది పదవితో పాటు ఎన్ని ఇబ్బందులు ఉంటాయని. ఎందుకు నీకు తొందర? మీ నాన్న సంపద అనిపించుక, ఇంతకు మించి అధిష్టానం అనుమతిస్తే గాని నేను ఇంకేమీ మాట్లాడను. అసలే నా టైం బాగా లేదు. చిరంజీవి అన్నయ్య కంటే జగన్ సారే గేట. ఎందుకంటే 2009 ఎలక్షన్లో అన్నయ్య ఆవేశంతోనే చంద్రబాబు వైఎస్ సీట్లు తప్పితే మిగతా 292 సీట్లు వాళ్ళవే అన్నాడు. అయినా వాళ్ళిద్దరిని ఎందుకు దయచేసి వదిలేశాడు మరి? మొత్తం మీద 165కు పైగా స్థానాల్లోనే డిపాజిట్ పోయినది. ఎవరికీ చెప్పకండి ప్లీజా. ఎప్పుడో మన సారా 294 స్థానాలు వాళ్ళవే అంట. దిష్టి కోసం కూడా ఒకటే ఎవడంట. నా వార్తలు నా ఇష్టం మాదిరి ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. ఎంత శ్రీకాకుళం జిల్లా అయితే మాత్రం ఎంత అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ పీపుల్, టూ మచ్. శ్రీకాకుళం బాగుండగా ఐ ఆమ్ వెరీ వెరీ హర్ట్. అదేంటది